తనని నేనీ ఇంటికి తిరిగి తీసుకొస్తాను అని చెప్తున్నానా? అది జరగని పని. నేను గతాన్ని మర్చిపోను. అత్తయ్య తప్పుగా అనుకోకండి. జయరాణి ఇంటికొస్తే నేనిక్కడ ఉండలేనత్తయ్య. తను చేసిన ద్రోహం నేను మర్చిపోలేనత్తయ్య. నాకు మీరు మాట ఇవ్వాల్సిందే. ఈ ఇంటి కోడలని హక్కుతో అడుగుతున్నాను. ఎప్పటికీ నేను జైని క్షమించను. ఈ ఇంట్లోకి రానీను అని నాకు ప్రమాణం చేయండి అత్తయ్య. మీనమ్మ, ఏం మాట్లాడుతున్నారమ్మా? ఝాన్సీ అమ్మ ఒక్కసారి చెప్పారు అంటే మాటిచ్చినట్లే. ఇచ్చిన మాట తప్పడం అనేది జరగదు. ఆవిడిని పట్టుకొని ప్రమాణం చేయమంటున్నారు. ఆవిడే జైని నేరుగా చూసిన కోపంలో ఉన్నారు. మీరు ఏది పడితే అది మాట్లాడి అమ్మకి కోపం తెప్పించకండి. మీనమ్మ, అది మాత్రమే కాదు, అమ్మకి ఇంకా ఆరోగ్యం సెట్ అవ్వలేదు. అది కొంచెం అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ అమ్మని ఇబ్బంది పెట్టకండి. మడమ్మా, ఇక్కడ మేం మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు? నాకు రావాలే అని లేదమ్మా. ఝాన్సీ అమ్మ టెన్షన్ పడకూడదు అని డాక్టర్ చెప్పారు కదా, అందుకే చెప్తున్నానమ్మా. ఝాన్సీ అమ్మ, మీనా అమ్మకి మీ మాట మీద నమ్మకం లేదు. మీరు ప్రమాణం చేసి చెప్పండమ్మా. వద్దత్తయ్య, క్షమించండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇక మీద మేమెవరం దీని గురించి మాట్లాడం. పదవదిన వెళ్దాం. బాగా ఆకలేస్తుంది, తినేసి వెళ్దాం. మణమ్మా, ఏంటి వంట? ఆకలేస్తుంది, తొందరగా వడ్డించేసి. మణమ్మా, మణమ్మా. బాబు, ఏంటి మణమ్మా, ఆకలేస్తుంది, అన్నం వడ్డించు. అవును, ఏంటి అదోలా ఉన్నావు? అయితే జాను అప్సెట్గా ఉందంటావు. అవును బాబు, అసలు భోజనమే చెయ్యట్లేదు, నీళ్లు కూడా తాగలేదు. ఆవిడ కోపం ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదు. మామూలుగా ఎంత టెన్షన్లో ఉన్నా నాతో నార్మల్గానే మాట్లాడతారు, కానీ నన్నే రూమ్ లోపలికి రావద్దు అనేశారు. నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదు బాబు. డాక్టర్ చెప్పింది మీకు గుర్తుంది కదా, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, కోప్పడకూడదు, టైంకి మాత్రలు వేసుకోవాలి. ఇది ఏది అమ్మ ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు తింటుంది, నేను చూసుకుంటానులే. జాను, జాను. ఏంటి జాను, టైం 10 అయింది, ఇప్పుడు ఫైల్స్ చూసుకుంటున్నావా? నిద్ర రావట్లేదురా. నిద్ర రాకపోతే రిలాక్స్ అవ్వాలి. నువ్వేంటి వర్క్ చేస్తున్నావు? అలాగే అలవాటైపోయింది. నేను పడుకోవడానికి టైం పడుతుంది, నువ్వు బయలుదేరు. ఏంటి జాను, ఇప్పటికే 10 గంటలు అయిపోయింది. వచ్చేటప్పుడు దారిలో బోల్డ్ అని హోటల్స్ చూశాను, తిందాం అనుకున్నాను. అప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు జాను. నీ చేత్తో తిందామని వచ్చాను, అందుకనే తినకుండా ఆకలితో వచ్చేసాను జాను. నువ్వు ఇంకా భోజనం చేయలేదా? లేదు జాను. బంగారు ఎక్కడా?
బంగారి పైన పడుకుని ఉన్నట్టుంది. జాను, నాకు స్పెషల్గా ఒక కిచిడి చేస్తావే, అది చేసి పెడతావా? ప్లీజ్ జాను, కిచిడి తినాలనుంది. నా చిన్న వయసులో నేను మిడ్ నైట్ లేపినప్పుడు నేనేం అడిగినా చేసి పెట్టేదాను కదా. ఇప్పుడు అలా చేయట్లేదు కదా జాను. సరే పద. Yes! జాను, త్వరగా జాను, ఆకలేసేస్తుంది. జస్ట్ 5 మినిట్స్ అంతే. ఓకే ఓకే ఓకే. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేశాను. జాను, తొందరగా జాను. ఇదిగో అయిపోయింది. 10 మినిట్స్ చాలు, ఓకే, కిచిడి ఓకే, అయిపోతుంది. 10 మినిట్స్ లో పెట్టేస్తాను నీకు. 10 మినిట్స్. ఓకే జాను. మరి ఈ లోపు ఏమైనా తింటావా? లేదు జాను, వద్దు, నాకు కిచిడియే కావాలి. సరే 5 మినిట్స్. అమ్మో గట్టికుడే, అనుకున్నది ఇట్లే సాధించేసుకున్నాడే. అయిపోయింది 2 మినిట్స్. ఓకే జాను. ఇదిగో నీ ఫేవరెట్. తిని ఎలా ఉందో చెప్పు. తింటేనే తెలుస్తుందా? అదే వాసనే అదిరిపోతుందే. కిచిడి ఇంత బాగా ఎలా చేయాలనేది నీ దగ్గరే నేర్చుకోవాలి జాను. సరే తిను. ఏంటి? జాగ్రత్త రవి, నేను నీకు తినిపించినా ఇటివు. జాను, ఏమొద్దు, ముందు నేనే నీకు తినిపిస్తాను. ఏంటి జాను అలా చూస్తున్నావు? ఆను, నువ్వు ఎప్పుడు వంట చేసినా నువ్వో ముద్ద నేనో ముద్దే కదా తింటాం. మరి ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు రవి, నాకొద్దు. ఓ జాను, నీకొద్దంటే నాకు కూడా వద్దులే. సరే 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 సరే.